సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్లో మృతి చెందిన బన్సీలాల్పేట్ డివిజన్ చాచా నెహ్రూ నగర్ యువకుడు దినేశ్వర్ ఫ్యామిలీని విహెచ్ పరామర్శించారు. దినేశ్వర్ నివాసానికి వెళ్లిన మాజీ ఎంపీ విహెచ్ బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నిరుపేద దినేష్ కుటుంబం నిల్వనీడలేక బాధపడుతోందని విహెచ్ చెప్పారు. వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పించడంతో అండగా ఉంటానని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి నష్టపరిహారం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కొండపోచమ్మ సాగర్కు విద్యార్థులు హాలిడే ఉందని అక్కడ మొదలైతే మన హైదరాబాద్ వాళ్ళు గండిపేటలో పోయి ఈత కొట్టి గండిపేటకి ఎవడు పోతారు. కొండపోచమ్మ ఇడికెళ్ళి గంట తువ్వ పిల్లలు సైకిల్ మోటార్ మీద పోయి అక్కడ 5 చనిపోవడం జరిగింది. ఏదైనా దురదృష్టం పండుగ రోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ తల్లి కానీ అక్కలు కానీ చెల్లెంట్లు కానీ అందరూ కూడా బాధతో ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడి వాళ్ళ కుటుంబానికి సరి అయిన ఎక్స్ప్రెషన్ ఇప్పించడం, అదేవిధంగా వీళ్ళేదో ఇల్లు కూలగొట్టినట్టు గతంలో ఆ ఇల్లుకు తప్పనిసరిగా 2 బెడ్రూమ్ ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఏదైనా దురదృష్టం. కొండపోచమ్మ సాగర్కు విద్యార్థులు హాలిడే ఉందని